ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అదేవిధంగా ఈ 2025 సంవత్సరం జూలై 7వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ వ్యక్తుల ద్వారా మీ యొక్క జీవితంలో ఒక పెద్ద ముప్పును అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. అయితే ఎటువంటి సంఘటన అనేవి మీకు ఈరోజు కనిపిస్తున్నాయి, అసలు ఎటువంటి అనర్థాలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి, అసలు ఆ వ్యక్తి ఎవరు? నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఏ విధమైనటువంటి ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి పాత్రను పోషించబోతున్నాడు, అదేవిధంగా ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే మీ యొక్క జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. మీకు ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మీనరాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మీనరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు పట్టు వీడనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే మీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే గనక మీ యొక్క స్నేహితుడి జ్యోతిష్యం మార్గదర్శనం ద్వారా కనిపెట్టి మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని అయితే చక్కబరుచుకోవడానికి మంచి ప్రోత్సాహాలను అయితే మీకు అందిస్తారు. మరొకవేళ కొద్దిగా డబ్బు సంపాదిద్దాం అన్నాము అనుకుంటే మాత్రం సురక్షితమైనటువంటి ఆరోగ్య పథకాలతో మదుపు చేసుకోండి. ఇంటి విషయాలనైతే అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. కాకుండా మిగిలిపోయినటువంటి పనులను కూడా పూర్తి చేయడానికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజు అయితే మీకు మీ యొక్క జీవితంలో మిగిలిపోనుంది. మీ యొక్క స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీ యొక్క ఆఫీసులో ఎవరో ఈరోజు అయితే మిమ్మల్ని ఒక అందమైనటువంటి దానితో ఆశ్చర్యపరచవచ్చు. ఇక దాన్ని అయితే మీరు జాగ్రత్తగా మలుచుకోవాల్సినటువంటి రోజుగా ఈరోజు మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. మీకు పెట్టవలసినటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీద ఒక అద్భుతమైనటువంటి సాయంత్రాన్ని అయితే మీరు గడపబోతున్నారు. మీ యొక్క వృత్తి ప్రకారం మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ కూడా మెరుగుపరుచుకోవడానికి నిత్యము కూడా నుదిటిన తెలుపు గంధమును అయితే ధరించడం, అంటే విభూతి ఉంటుంది కదండి, దాన్ని ధరించడం ద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి ఖచ్చితంగా మెరుగుపరుచుకోవచ్చును. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఎటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాడు, ఎటువంటి మలుపు అనేది మీ యొక్క జీవితం తిరగబోతుంది, దాని ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఫలితాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి.
ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. రేపటి రోజున దినఫలాల ప్రకారం మిమ్మల్ని ద్వేషించేటువంటి ఒక వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి మలుపులు అయితే కొన్ని ప్రతికూలమైనటువంటి ప్రభావాలు అయితే కూడా కనిపిస్తున్నాయి. దీని వలన అయితే మీ యొక్క జీవితంపై ఒక ముప్పు వాటిల్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొంతమేర మీరు అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. అనవసరమైనటువంటి గొడవల్లో మిమ్మల్ని ఇరికించడానికి వారు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని అయితే వారు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు వారి వల్ల అనవసరమైనటువంటి గొడవల్లో చిక్కుకొని పోలీస్ కేసుల వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. దీనివల్ల మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు లేదంటే మీరు పనిచేసేటువంటి పరిసరాల్లో కానీ ఎటువంటి వ్యక్తులు ఉన్నారు. మిమ్మల్ని ఏదైనా గొడవలో తలదూర్చమని వాళ్ళు ప్రేరేపిస్తే కానీ మీరు మాత్రం ఎటువంటి గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి. ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి కనుక మనం చూసినట్లయితే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారు. మీ యొక్క వినియోగదారుల నుండి అయితే మీకు ఈరోజు ప్రశంసలు అయితే దక్కనున్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు అయితే వారు కొంతమేర మీకు అందజేస్తారు. అదేవిధంగా మీ యొక్క వ్యాపార రంగంలో మీరు అయితే ఒక మైలురాయిని అయితే అధిగమించుకోవడానికి ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీకు పునాదిగా మారబోతుంది. అదేవిధంగా నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని దాంట్లో కూడా మీరు నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్ల కోసం ఎదురు చూసే వారికి కూడా అయితే లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి మంచి వార్త అనేది మంచి న్యూస్ అనేది మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా నూతన వ్యాపారాలకు సంబంధించినటువంటి వార్తను కూడా మీరు ఈరోజు రిసీవ్ చేసుకొని పోతున్నారని చెప్పాలి. మీకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా మారబోతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి చెందినటువంటి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీకు అయితే చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు గణపతి ఆరాధన కూడా మీరు చేస్తుంది. అలాగే ప్రతి మంగళవారం నాడు హనుమంతుని గుడికి వెళ్ళి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో జూలై 7వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.